ఎస్పీ న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్. ఏపీకి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని స్పష్టం. దేశవ్యాప్తంగా పుల్వామా అమర భారత జవాన్లకు ఘన నివాళులు. జవాన్ల అత్యున్నత త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని వెల్లడి. నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ మంత్రి ఆర్కే రోజా. 2 ఎకరాల ఆసామి చంద్రబాబు వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడని ప్రశ్న. ఏపీలో సంచలనం సృష్టించిన అంతయువతి హత్య కేసులో పలు కీలక విషయాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. మృతురాలి తల్లి మందలించడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే 2024 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్ తెలిపారు. కేంద్రం సహకారంతో ఆంధ్రాలో అన్ని రకాలుగా అభివృద్ధి జరిగిందన్నారు. వైసీపీ ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేస్తుందని, రాష్ట్రంలో టీడీపీ వైసీపీ విఫలమైన పార్టీలని అన్నారు. ఏపీకి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం అన్నారు. టీడీపీ వైసీపీ కుటుంబ కులతత్వ అవినీతి పార్టీలని అభివర్ణించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాధవ్ను గెలిపించాలని కోరారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఆదేశాలతో రెండోసారి ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉన్నానని తెలిపారు. ఇక 2017 ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చామన్నారు. 2019లో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వచ్చిందని గుర్తు చేశారు. I was listening to PVN Madhav. There was no what Narendra Modi ji's central government has given to Andhra Pradesh, specifically Visakhapatnam centric, the nearby areas and north coastal Andhra Pradesh. So this is the Modi government, which Narendra Modi ji has done for Andhra Pradesh. Narendra Modi ji is committed for development, all-round development of Andhra Pradesh. I am sure that given opportunity to PVN Madhav Garu, he can speak for 1 hour. నేను ఎమ్మెల్సీ అయిన తొలినాళ్లలో మొదటి వచ్చిన ప్రకటన డీసీఏ ప్రైవేటైజ్ చేస్తారని పెద్ద ఎత్తున పోరాటం చేశారు. మేము వాళ్ళకి మద్దతు ఇచ్చి చెప్పాను, డీసీఏని కాపాడుతామని చెప్పి. ఎవరు నమ్మలేదు. మేము స్వయంగా అరుణ్ జైట్లీ గారి దగ్గరికి, ఆ రోజు నితిన్ గడ్కరీ గారి దగ్గరికి చెప్పడం జరిగింది. డీసీఐని వీపీటీలో విలీనం చేస్తా ఉన్నాం. ఆ విధంగా నేను డీసీఐని వీపీటీలో విలీనం చేసి కాపాడామని చెప్పి, ఆ విధంగా అందరికీ కూడా రక్షణ కల్పించామని తెలియజేస్తున్నాం. అలాగే స్టీల్ ప్లాంట్ సంబంధించిన పెద్ద ఎత్తున హెచ్ఆర్ఏ, అలాగే పెన్షన్స్, వాళ్ళు పబ్లిక్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి పెన్షన్స్ అనేది పాలసీ లేదు. పెన్షన్ పాలసీ హెచ్ఆర్ఏ మేము తీసుకొచ్చామని తెలియజేస్తున్నాం. దీంతో పాటు వాళ్ళకి ఏవైతే ఎన్ఎండిసి దగ్గర ఉండిపోయిన డబ్బులకి వాటిని డెట్ నుంచి ఈక్విటీ కన్వర్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా సుమారు 1000 కోట్లు ఆ రోజు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఆ విధంగా స్టీల్ ప్లాంట్ సంబంధించి అనేక విషయాలు మేము చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో 2 సంవత్సరాల క్రితం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ఏదైతే స్ట్రాటజిక్ సేల్ అని మాట్లాడో వెంటనే మేము స్పందించి వెళ్ళి మాట్లాడటం జరిగింది. నిర్మలా సీతారామన్, అమిత్ షా గారు అందరితో మాట్లాడటం జరిగింది. మా యొక్క పార్టీ డెలిగేషన్ వెళ్ళటం జరిగింది. మేము మాట్లాడిన తర్వాత మేము మొదటి ఇచ్చిన మెమరాండమే ప్రకటించిన వెంటనే మేమే దాన్ని మెర్జర్ చేయాలని చెప్పి సేల్ ఎన్ఎండిసిలో మెర్జర్ చేయాలని కోరటం జరిగింది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌక్ వద్ద పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 40 మంది భారత జవాన్లకు బీజేపీ నాయకులు ఘనంగా నివాళులర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. దాడి జరిగి 4 ఏళ్లు పూర్తవుతుందని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అమరులైన జవాన్లు అత్యున్నత త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల బీజేపీ నాయకులు సురభి నవీన్, జేఎన్ వెంకట్, సునీత, రాష్ట్ర నాయకురాలు పూదరి అరుణ, పార్లమెంటు కో కన్వీనర్ గుంటుక సదాశివ్, బీజేపీ బీజేవైఎం కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రీయాలు మనం మర్చిపోలేదు. పుల్వామా దాడి చాలా దారుణంగా జరిగింది. ఈ జవాన్లకు మన కొరత నియోజకవర్గం నుండి కాన్స్టిట్యున్సీ నుండి మనం నివాళులు అర్పిస్తున్నాం. ఇలాంటి దాడులు జరిగినందుకు బాధాకరం. వాళ్ళ వీర మరణాన్ని మనం స్మరించుకుంటూ జోహార్ తెలియజేస్తున్నాం. పుల్వామా డిస్ట్రిక్ట్లో చాలా ఘోరమైన ఘటన జరిగింది.
30 మంది మన సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోవడం అమరులయ్యారు. ఇది జైష్ ఈ మొహమ్మద్ పాకిస్తాన్కి చెందిన సంస్థ, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఈ దాడిలో పాల్గొన్నారు. సూసైడ్ బాంబ్ చేసుకొని బార్డర్కి వెళ్తున్న మన సిఆర్పిఎఫ్ జవాన్ల మీదకి కారులో సూసైడ్ బాంబ్స్ పెట్టుకొని వచ్చి అటాక్ చేయడం జరిగింది. అది చాలా దేశమంతా ఆ రోజు ఖండించింది. ఇది ఒక మూర్ఖపు, ఒక కవర్డియస్ యాక్ట్. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా విరుచుకుపడ్డారు. లోకేష్ అంకుల్ ఒక ఐరన్ లెగ్, లోకేష్ పాదయాత్ర కాదు జోకేష్ యాత్ర అని వ్యాఖ్యానించారు. విజయవాడలోని తన నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. లోకేష్ పాదయాత్రతోనే చంద్రబాబు పతనం మొదలైందని, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నారా కుటుంబం అని, 2 ఎకరాల ఆసామి చంద్రబాబు 1000 కోట్లకు అధిపతి ఎలా అయ్యాడని ప్రశ్నించారు. హెచ్చరిస్తున్న ఇంకొకసారి గనక జగన్ అన్నని కానీ ఏమైనా అంటే వేరే విధంగా ఉంటుంది. ఎక్కడికక్కడ నీకు బడిత పూజ అవుతుంది. పోనీలే పోనీలే అని వదిలేస్తుంటే చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావురా. కనీసం ఎమ్మెల్యేగా కాదు వార్డు మెంబర్గా కూడా గెలవలేనోడివి. నువ్వెవడో తెలియాలంటే చంద్రబాబు నాయుడు కొడుకు ఎన్టీఆర్ గారి మనవడని చెప్పుకోవాలి, లేదా బ్రహ్మిణి మొగుడని చెప్పుకోవాలి. అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నావు. కానీ రోజా ఎవరు అంటే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ తెలుసు, పక్క రాష్ట్రాల తమిళ వాళ్ళకి తెలుసు. ఒక గొప్ప హీరోయిన్గా పేరు తెచ్చుకున్నాను, ఒక మంచి పొలిటీషియన్గా పేరు తెచ్చుకున్నాను. నువ్వు నాతో కంపారిజన్ ఏంట్రా? నువ్వేంటి నన్ను మాట్లాడేది? ఇంకొకసారి మాట్లాడావనుకో నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆడవాళ్ళతో కొట్టిస్తా. ఈరోజు చెప్తున్నాను కదా, ఎక్కడుంటే అక్కడ ఆడవాళ్ళతో కొట్టిస్తా. తమాషాలు చేస్తున్నాను. పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ లాగా చెయ్యి. నీ సిద్ధాంతాలు ఏంటో చెప్పు. గతంలో ఎట్లాగో మీరు చేసింది ఏమీ లేదు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారన్న చెప్పి ప్రజల దగ్గర అడుక్కోండి. ప్రజలు ఏమన్నా కనికరిస్తే ఓట్లేస్తారు. మమ్మల్ని తిడితే ఎవరు ఓట్లేరు. మమ్మల్ని తిడితే ఇంకా దిగజారిపోతారు. ఈరోజు పాలిటిక్స్లో వెంజన్స్ ఉండకూడదని నా నియోజకవర్గంలో ఒక్క తెలుగుదేశం పార్టీ వాడి మీద నేను కేసు పెట్టానేమో చూడు. ఒకరి ఆస్తి గురించి అయినా నేను ఇబ్బంది పెట్టానేమో చూడు. కానీ లాస్ట్ 5 years మీరు నరకం చూపించినా కూడా మేము భరిస్తూ బాధ్యతగా ప్రతిపక్షంగా ప్రజలకు అండగా నిలబడ్డాం. కాబట్టి ఈ వెంజన్స్ పాలిటిక్స్ అనేది నీకు మంచిది కాదు. పక్కన పెట్టి నీ తండ్రి ఏం చేశాడో చెప్పుకో, నువ్వేం చేయబోతున్నావో చెప్పుకో. అంతేగాని పర్సనల్గా మాట్లాడటం మొదలెడితే మళ్ళీ నీ కుటుంబంలో చాలా ఉన్నాయి లొసుగులు. ఒక్కొక్కటి బయటకు తీసావంటే రోడ్డు మీద తిరగలేవు. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా దేవుడు. ఎస్, మా దేవుడు. ఇంతవరకు రాజకీయాల్లో ఎవరు చూసుండరు. ఒక మాట ఇస్తే ప్రజల కష్టాలు దూరం చేయడానికి, కన్నీళ్లు దూరం చేయడానికి ఎంత కష్టం వచ్చినా భరించి వాళ్ళకి న్యాయం చేస్తున్న మనసున్న మహారాజు. అలాంటి వ్యక్తిని ఎవరైనా అంటే కాలగర్భంలో కలిసిపోతారు. చరిత్ర ఒకసారి తిరిగేసి చూడండి. జగన్ గారిని అనవసరంగా అన్నవాళ్ళు ఎవ్వరూ కూడా బాగుపడిన దాఖలాలు లేవు. అంతా కూడా చరిత్రహీనులుగా మిగిలిపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. నువ్వు నీ తండ్రికి కూడా అదే పరిస్థితి వస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆంధ్ర యువతి హత్య కేసులో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పలు కీలక విషయాలు వెల్లడించారు. బాలికపై రాజు అసభ్యంగా ప్రవర్తించాడని, తల్లి మందలించడంతోనే దానిని మనసులో పెట్టుకున్న నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఎస్పీ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుంటూరు జిల్లా తాడేపల్లి బాలిక హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యువతి హత్య కేసులో నిందితుడు కుక్కల రాజును పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ వకుల్ జిందాల్ పలు కీలక విషయాలను వెల్లడించారు. అందురాలైన బాలికను హత్య చేసిన సమయంలో రాజు గంజాయి సేవించలేదని చెప్పారు. బాలికపై రాజు అసభ్యంగా ప్రవర్తించాడని, తల్లి మందలించడంతో దానిని మనసులో పెట్టుకున్న నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఎస్పీ తెలిపారు. మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడ్డాడని ఎస్పీ చెప్పారు. నిందితుడు రాజుపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నామని, ఇప్పటి వరకు రాజుపై ఎలాంటి రౌడీ షీట్ లేదన్నారు. మీ అందరికీ తెలుసు, 12 తారీఖున తాడేపల్లి పట్టణంలో జరిగిన ఒక అందురాలైన మైనర్ బాలిక హత్య
కేసు 85/23 తాడేపల్లి పిఎస్లో 13th రోజున రిజిస్టర్ అయింది. సో ఆ కేసులో ముద్దాయిల అరెస్ట్ గురించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సో తాడేపల్లి పట్టణం ఎన్టీఆర్ కట్ట మీద ముద్దాయి అండ్ ఎవరైతే మనకి హతురాలు ఉన్నారో వాళ్ళు పక్క ఇంట్లో కొన్ని సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నారు. సో ఆమె 12వ తారీఖున సాయంత్రం ఇంటి బయట ఉంటే ముద్దాయి తన దగ్గరకు వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించడం జరిగింది. అతను ఆమె భుజం మీద చేతి పెట్టుకుని నన్ను పట్టించుకోవట్లేదని అడగడం జరిగింది. సో దాని గురించి ఆమె అమ్మని కంప్లైంట్ చేస్తే ఆమె అమ్మతో పాటు వెళ్ళి ఆ ముద్దాయి ఇంట్లోకి వెళ్ళి ఆ ముద్దాయిను మందలించడం జరిగింది. అది మనసులో పెట్టుకొని ఎవరైతే కుక్కల రాజు అనే ముద్దాయి ఉన్నాడో అతను ఆ రోజు అరౌండ్ 9:30 PM రాత్రి వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఎవరు లేని సమయంలో ఆ పాప ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో కత్తితో ఆమెను నరకడం జరిగింది. ఎవరైతే కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వస్తారో దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే ఇంతకుముందు కూడా మీకు కేసు చెప్తున్నాము 2019 కేసు, దాంట్లో కూడా ఇంకా ట్రయల్లో ఉంది. దాంట్లో కూడా ఒక డయల్ 100 కాల్ వచ్చింది. ఆ డయల్ తాగి చుట్టుపక్కల గొడవ పడుతుంటే డయల్ 100 కాల్ వచ్చింది. డయల్ 100 కాల్లో మన హెడ్ కానిస్టేబుల్ అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అతను పోలీస్ స్టేషన్కి వచ్చేదానికి ప్రయత్నిస్తే అతను అటాక్ చేశాడు. సో దాని మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 క్యాన్సర్కి మందు దొరికింది. రోహిణి రసాయన లేహ్యం. ఖరీదైన ట్రీట్మెంట్లకి డబ్బు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 24 రకాల క్యాన్సర్లలో మీది ఏ రకమైన 1, 2, 3, 4 స్టేజ్లలో ఏ స్టేజ్లో ఉన్నా వాడండి రోహిణి రసాయన లేహ్యం. 9 రోజుల్లో ఫలితాలు ప్రారంభం. 30 రోజుల్లో క్యాన్సర్ దూరం చేసేందుకు తోడ్పడుతుంది. రోహిణి రసాయన లేహ్యం ప్రభుత్వ ఆయుష్ సంస్థచే ఆమోదింపబడిన 100% మూలికా లేహ్యం రోహిణి రసాయన లేహ్యం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. క్యాన్సర్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. రోహిణి రసాయన్ 100% ఆయుర్వేదం, GMP సర్టిఫైడ్. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం దుమ్మగూడెంలో ముత్యాలమ్మ 22వ జాతర ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఆలయ కమిటీ చైర్మన్ చుక్క గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా 9 రోజుల పాటు వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ జాతర వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ నుంచి కూడా సుమారు 1,00,000 మందికి పైగా అమ్మవారిని దర్శించుకోవడానికి తరలి వస్తుంటారు. ఇదిలా ఉండగా ముత్యాలమ్మ అమ్మవారి 9 రోజుల జాతరలో భాగంగా 3వ రోజు, 6వ రోజు, 9వ రోజు గ్రామ పూర వీధుల్లో గరిగెలతో ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ జాతరలో ఊరేగింపు కార్యక్రమాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఊరేగింపులో గ్రామంలోని యువకులు ఆడవారిగా వేషధారణ చేసుకుని అమ్మవారి గరిగెలను తలపై ఉంచుకొని గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి నైవేద్యాలను స్వీకరిస్తారు. ఈ సమయంలో ఆలయంలోని ధ్వజస్తంభంపై ఉన్నటువంటి గంటలు మోగడం అమ్మవారిని నిజ స్వరూపానికి దర్శనమని అంటూ ఉంటారు. ఇక భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారికి ప్రత్యేకత ఉంటుంది. 9వ రోజు ఆఖరి రోజు జాతర కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. అమ్మవారు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం జరుగుతాయి. అలాగే భక్తుల కోరికపై వారి యొక్క కోరికను నెరవేర్చే మహాతల్లి ఎటువంటి దుష్టశక్తులు లేకుండా ఎటువంటి భక్తుల కోరికను తీరివేసే తల్లి
ఈ అమ్మవారి ప్రాముఖ్యత ముఖ్యంగా ఏమిటి అంటే సంతానం లేని వారికి సంతానం కలుగు చేయుట ఈ యొక్క అమ్మవారి యొక్క మహిమ. అలాగే మనలో ఎటువంటి కోరికలున్నా అమ్మవారు నెరవేరుస్తుంది. మళ్ళీ మనం మర్చిపోయిన అమ్మవారు మనం మర్చిపోదు. మళ్ళీ ఈ అమ్మవారికి గుడి దగ్గరికి తీసుకొచ్చి ఆవిడ ముక్కుబడులను మరి ఖచ్చితంగా మరి అమ్మవారి పాదాల దగ్గరికి తెప్పిస్తుంది. ఈ యొక్క అమ్మవారి యొక్క మహిమ ఇది. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం దావన్పల్లి గ్రామానికి చెందిన మలోవత్ ప్రసాద్కు చెందిన ఎడ్ల కొట్టం ఇటీవల అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపత్తి జీవన్ రెడ్డి ఎడ్ల కొట్టాన్ని సందర్శించారు. ప్రమాద సంఘటనపై ఆరా తీశారు. రైతును పరామర్శించారు. అగ్ని ప్రమాదంలో ఒక గేదె మృతి చెందిందని, మరో ఎద్దు పాక్షికంగా గాయపడిందని వివరించారు. బాధిత రైతును ఆదుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. బర్రె చనిపోయిందా? బర్రె పోయి అది కాదు ఇది మీతో మొత్తం కొన్ని తాళ్ళు కలిపోయి బయటకి కడకుంటారు కట్ట కలిపి వెళ్ళిపోయింది. అది కక్ష ఎవరికి కక్ష ఎవరికి ఉంటాను ఏమైనా కదా ఎంఆర్ఓ పోలీస్కి ఇంటిమేషన్ ఇచ్చారు. వాళ్ళేం చేయరు కానీ ఎంఆర్ఓ కూడా ఇంటిమేషన్ ఇవ్వాలి. చూద్దాం చేసిన ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మీటర్ ఉందా మరి? మీటర్ ఉంది. మీటర్ కావాలి. మీటర్ లేకుండా మన దొంగ కనెక్షన్ అంటే మీటర్ ఇక్కడ కాదురా. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం పట్టణ కన్వీనర్ మొయ్య రాంబాబు ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో పుల్వామా దాడిలో వీరమరణం పొందిన జవాన్లను గుర్తు చేసుకుంటూ మార్కెట్ ఏరియా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులను పేర్చి అమరవీరులకు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ ప్రపంచం ఉలిక్కిపడే విధంగా దొంగచాటుగా మానవ బాంబు రూపంలో దాడి చేసి భారత జవాన్ల వాహనాలను పేల్చివేయడంతో 40 మంది జవాన్లు వీర మరణం పొందగా 20 మంది తీవ్ర గాయాల పాలయ్యారని తెలిపారు. ఈ దుశ్చర్యను ఖండిస్తూ ప్రపంచ దేశాలన్నీ ఫిబ్రవరి 14ను బ్లాక్ డేగా ప్రకటించారని గుర్తు చేశారు. దేశం కోసం ప్రాణ త్యాగాలకు సైతం సిద్ధపడే భారత జవాన్లను అనునిత్యం గుర్తు చేసుకోవాలని, వారి ఆశయాలకు ఆయువు పెరిగేలా ప్రార్థించాలని సూచించారు. జోహార్ జోహార్ అమరవీరులకు జోహార్ జోహార్ అమరవీరులకు ఖబర్దార్ 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 రోజు ప్రపంచం ఉలిక్కిపడే విధంగా పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు నివాళులర్పించడం జరుగుతుంది. ఎందుకంటే దొంగ చాటున మానవ బాంబు రూపంలో మరి అటాక్ చేసి మరి 70 ట్రక్కులు పోతుండగా ఒక్కసారి మానవ బాంబు రూపంలో ఒక మహేంద్ర వ్యాను వచ్చి ఒక బస్సు అంటే జవాన్లు ఉన్నటువంటి వ్యాను ఉంచడం వల్ల దాదాపు అక్కడక్కడే 40 మంది మృతి చెందగా మరి దాదాపు 20 మంది గాయపడడం జరిగింది. మరి ఉగ్రవాదులు ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ అటాక్ చేయకుండా
జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 38 మంది లబ్ధిదారులకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎమ్మెల్యే తనయుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు ఆడబిడ్డలకు కట్నంగా చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోట నారాయణ, అన్నం అనిల్, మెట్పల్లి కోరుట్ల మున్సిపల్ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖరరావు, పవన్, సర్పంచ్ రాజేష్, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. తర్వాత చిన్నమెట్పల్లి లద్దూరు జిల్లా ఇద్దు విజయ అందరు ఉద్యోగాలు వేరే. ఎందుకు చెప్తున్నా ముచ్చారంటే ఆయన చెప్పగానే గుర్తొచ్చింది. మొన్న నేను కొరట్లలో తిరుగుతుంటే ఒక వాడలో ఇందిరా అని ఒక ఆమె ఉంటుంది. ఆమె చెప్తా ఉంది ముచ్చట నాకు, సార్ కరోనా టైంలో కేసీఆర్ దేవుడు సార్ అని చెప్పింది. కానీ కరోనా టైంలో కేసీఆర్ ఎందుకు దేవుడు ఏంటమ్మా అని అడిగిన. అంత దేశమంతా ఆగమాగం అయినప్పుడు కూడా తను బీడీ చేస్తాడు. ఇందిరా అంటే ఆమె బీడీ చేస్తుంది. వేరే రాష్ట్రాల్లో బీడీలకు పెన్షన్లు ఇయ్యారు సార్, మన కేవలం మన రాష్ట్రంలో బీడీ పెన్షన్లు. మా ఆయనకి 2 ఏళ్ళు ఉద్యోగం పోయింది సార్, కానీ నా ఇంట్లో అన్ని కూడా మంచిగా ఉండే. ఎందుకంటే కేసీఆర్ చేయబట్టి ఆ 2000 రూపాయలు వచ్చినాయి కాబట్టి ఆ 2000 రూపాయలతో నా ఇల్లు అయితే నడిచింది సార్. 2000 రూపాయలు మరి అది నిజమా కాదా? మీరందరూ ఏమంటారు? ఇప్పుడు మీరు బీడీలు వేస్తారు ఎంతమంది ఉన్నారా? చాలా మంది ఉన్నారు బీడీలు వేస్తారు. మరి మీకు ఒక్క విషయం ఎప్పుడైనా కనుక్కున్నారా మీరు? బీడీ పెన్షన్ మన రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రంలో ఇక్కడ ఇస్తారా? ఇయ్యారు కదమ్మా. నేను ఎందుకు చెప్తున్నా ఇప్పుడు ముచ్చినా అంటే, ఇంతకుముందే మా చైర్మన్ గారు ఏమన్నారు, కొందరు చెక్ చేయగానే ఇచ్చింది పోతారు తీ అనుకుంటారు కదా. కేసీఆర్ అట్లా కాదు, వేరే రాష్ట్రాలు ఇయ్యరు. మరి అక్కడ కూడా ఇవ్వచ్చు కదా. మరి వాళ్ళు ఇచ్చింది తీయడానికి వేరే రాష్ట్రంలో ఇవ్వచ్చు కదా. ఏ ఒక్క చోట కళ్యాణ లక్ష్మికి ఇప్పుడు 1,00,000 రూపాయలు వస్తుందమ్మా. మీరు పోయి మీరు పిల్లలు ఇవ్వాలి ఎప్పుడు దేని మీద ఉంటారు? మా ఫోన్లు ఉంటారు కదా, ఫోన్లో చూసుకోవచ్చు. ఇవ్వాలి పెద్ద విషయం కూడా కాదు. ఏదన్నా రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మికి 1,00,000 రూపాయలు ఇస్తున్నారా అని మన పిల్లగానే చూడమని చెప్పు. ఈ పాప ఎప్పుడైనా వస్తున్నప్పుడు బాగా ఫోన్లో చూస్తుంది. చూసినా తల్లి ఎప్పుడైనా నీ పెళ్ళైందా? తల్లి పెళ్ళైపోయిందా? మరి ఏదన్నా ఇప్పుడు నీ కళ్యాణ లక్ష్మి వస్తుందా? ఇప్పుడు ఇవాళ నీకు ఏమొస్తుంది? ఇవాళ కళ్యాణ లక్ష్మి వస్తుంది. మరి వేరే స్టేట్లో ఎక్కడైనా కళ్యాణ లక్ష్మి వస్తుందా? చూసినావా ఎప్పుడన్నా? చూసినావా? రావట్లేదు. వెరీ గుడ్. మరి ఏ రాష్ట్రంలో కూడా వస్తలేదు. కేసీఆర్ గారు ఒకటే నమ్ముతారమ్మా, ఆదాయం పెంచాలి, బాగా రాష్ట్ర ఆదాయం పెంచాలి, బీదోళ్ళకి మంచి చేయాలి, వెంటనే మంచి చేయాలి. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తే ఇంకోటి, ఇక్కడ 8 మంది ఇంట్లో మొగోళ్ళు అందరికీ అడుగుతారు ఎల్ఐసి ఉండుంటుంది. ఉందా ఎల్ఐసి? మొగోళ్ళు ఎల్ఐసి చేసుకుంటారు. మొగోళ్ళు బాగా అంటే ఈ ఎల్ఐసి ఏంటంటే ఎవరికైనా మనకి ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు మన ఇంట్లో పైసలు వస్తాయి. మన సంవత్సరం పైసలు కడితే మామూలుగా ఎప్పుడు మన దగ్గర మొగోళ్ళు ఏం చేస్తారంటే ఆడోళ్ళు కట్టి వాళ్ళే కట్టుకుంటారు. ఆడోళ్ళు రక్షణ ఉంటుంది పైసలు అని చెప్పి కడతారు. ఏలూరు జిల్లాలో ఏసీబీ వలలో చిక్కాడు దెందులూరు సెక్షన్ ఏఈ మల్లుల రమేష్ బాబు. ఎలక్ట్రికల్ పనులకు సంబంధించిన బిల్లులను ప్రాసెస్ చేయడానికి 50,000 డిమాండ్ చేశాడు. దీంతో ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ టి శ్రీనివాసరావు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా ఏఈ రమేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దెందులూరు మండలం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కాంట్రాక్టర్గా పనిచేస్తున్నటువంటి తోట శ్రీనివాసరావు గారు ఆయన వారు 14400 స్పందన ద్వారా ఒక ఫిర్యాదు చేసి ఉన్నారు. ఆ ఫిర్యాదు ప్రకారం ఏంటంటే వారు ఇక్కడ కాంట్రాక్ట్ వర్క్స్ చేసి బిల్లులు సబ్మిట్ చేసి ఉన్నారు. ఆ బిల్లుల్ని ప్రాసెస్ చేయడానికి దెందులూరు సబ్స్టేషన్ ఏఈ గారు అటువంటి ఎం రమేష్ బాబు గారు 1,00,000 రూపాయల దాకా డిమాండ్ చేసి ఉన్నారని చెప్పి వారు కోరి ఉన్నారు, ఫిర్యాదు చేసి ఉన్నారు. దాని మీద మేము జాగ్రత్తగా ఈరోజు ట్రాప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అయితే ఈ 1,00,000 రూపాయలని వారు మళ్ళీ రమేష్ బాబు గారితో మాట్లాడగా అంత ఇచ్చుకోలేమని కోరినప్పుడు ఒక 50,000కి ఆయన ఒప్పుకోవడం జరిగింది. 50,000 ఇవ్వండి, నేను పని చేస్తాను, అదర్వైజ్ చేయడానికి బిల్లులు ప్రాసెస్ చేయడం జరగదని చెప్పారు. సో ఈరోజు ఆయన 50,000 తీసుకుని వారికి ఇస్తుండగా మేము ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా వారిని పట్టుకోవడం జరిగింది. వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. రేపు ఏసీబీ కోర్టులో వాళ్ళని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇందు నిమిత్తం ఈ సందర్భంగా నేను మీ అందరికీ ప్రజలందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ప్రభుత్వ అధికారులు ఎవరైనా సరే అవినీతికి పాల్పడుతున్నట్లయితే మాకు 14400 టోల్ ఫ్రీ నెంబరు, స్పందన నెంబరు, ఈ నెంబర్కి చేయండి. ఈ పర్టికులర్ కేసు అలాగే వచ్చింది. లేదంటే నా ఫోన్ నెంబరు ఏసీబీ డిఎస్పీ ఫోన్ నెంబరు 9440446157.
చివరిలో 158, 159 కూడా చేయవచ్చు. కర్నూలు జిల్లా హాలహర్వి మండలం అమృతపురం వేదావతి ప్రాజెక్టును సిపిఐ రాష్ట్ర బృందం పరిశీలించింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆ పార్టీ నేతలు సందర్శించారు. ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 16 కోట్ల రూపాయల నిధులు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో జలయజ్ఞం చేస్తే జగన్ మాత్రం గుండు సున్నా యజ్ఞం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆలూరు, ఆదోని, పత్తికొండ, డోని ప్రాంతాలన్నీ కూడా పూర్తి వెనుకబడిన ప్రాంతాలు, కరువు ప్రాంతాలు, నిత్యం కూడా కరువుతో అల్లాడుతున్న ప్రాంతాలు, తాగునీటికి కూడా కడకడలాడుతున్న గ్రామాలు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో ఇవాళ వేదవతి ప్రాజెక్ట్ ఏదైతే టేకప్ చేశారో ఇది చాలా కరువు పీడిత ప్రాంతాలకు పనికొచ్చే ప్రాజెక్టు. మరి 1942 కోట్ల రూపాయలు ఖర్చు అయితే తప్ప అందరికి కూడా ప్రయోజనాలు అందే పరిస్థితి ఉండదు. మరి ఇవాళ ఇన్ని వేల ఎకరాలకు సాగునీరే కాకుండా ఈ గ్రామాలకంతా కూడా తాగునీరు ఇవ్వాలంటే ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. పైగా ఇవాళ వేదవతి నది నుండి ఈ సంవత్సరం కూడా దాదాపు 30-40 టీఎంసీల నీళ్లు కిందికి పోతూ ఉన్నాయి, అన్నీ వృథాగా పోతూ ఉన్నాయి. మరి 1942 కోట్ల రూపాయల్లో ఇంతవరకు ప్రభుత్వం ఖర్చు పెట్టిందంత అంటే 16 కోట్ల రూపాయలు మాత్రమే. 16 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారంటే ప్రభుత్వాలు సిగ్గుపడాలి. మీరు వేదవతి ప్రాజెక్టుకి మీకు ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్ట్ అన్నప్పుడు దానికి నిధులు ఇవ్వాలి కదా. 1942 కోట్ల రూపాయలు ఎక్కడ, మీరు ఖర్చు పెట్టింది 16 కోట్లు ఎక్కడ? ఎక్కడైతే మీరు ఇక్కడ మొదటి లిఫ్ట్ పెట్టాలో ఇక్కడ ఏమైనా పనులు జరిగాయి? ఏ పని జరగలే. పైగా ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ జరగలే. తర్వాత ఇది అయిన తర్వాత 2 టీఎంసీల నీటితో హాలార్వి రిజర్వాయర్ కట్టాలి, ఆ రిజర్వాయర్ పనులు జరగడంలే. ఆ తర్వాత 1 టీఎంసీ నీటితో మలగవల్లి రిజర్వాయర్ కట్టాలి, అక్కడ ఏమాత్రం ఇంతవరకు పనులు కాలే. మన మలగవల్లి కూడా ఇక్కడే ఉన్నారు. పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు నాగర్ కర్నూల్ డయాగ్నోస్టిక్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నివాళులు అర్పించడం జరిగింది. ఆ అమరవీరుల త్యాగాన్ని స్మరించుకుంటూ నాగర్ కర్నూల్ అంబేద్కర్ చౌరస్తాలో 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ, ముఖ్యంగా యువతకు అసోసియేషన్ పెద్దలు ధన్యవాదాలు తెలిపారు. యువత అమరుల త్యాగాన్ని గుర్తించాలని, అలాంటి ఎందరో త్యాగమూర్తుల ప్రాణత్యాగ ఫలితమే మనకు ఈ స్వరాజ్యమని, దాన్ని దేశ అభ్యుదయం కోసం ఉపయోగించాలని, అమర జవానులు ప్రాణత్యాగం వెలకట్టలేనిదని అసోసియేషన్ సెక్రటరీ ఏకుల ప్రవీణ్ కుమార్ అన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా శుభ సాయంత్రం. నాగర్ కర్నూల్ డయాగ్నోస్టిక్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు పుల్వామా దాడిని గుర్తు చేసుకుంటూ ఫిబ్రవరి 14, 2019 మన అమరవీరులు, మన జవాన్లు అయినటువంటి వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళు మానవ బాంబుతోటి 41 మంది జవాన్లని చంపడం జరిగింది. వాళ్ళకి నివాళులు అర్పించడం కోసం ఈరోజు ఇక్కడ మేమందరం కూడా ఇక్కడ కూడి ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా వాళ్ళ త్యాగాన్ని గుర్తిస్తూ వాళ్ళకి నివాళులు అర్పించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్. ఏపీకి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని స్పష్టం. దేశవ్యాప్తంగా పుల్వామా అమర భారత జవాన్లకు ఘన నివాళులు. జవాన్ల అత్యున్నత త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని వెల్లడి. నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ మంత్రి ఆర్కే రోజా. 2 ఎకరాల ఆసామి చంద్రబాబు 1000 కోట్లకు అధిపతి ఎలా అయ్యాడని ప్రశ్న. ఏపీలో సంచలనం సృష్టించిన అంధయువతి హత్య కేసులో పలు కీలక విషయాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. మృతురాలి తల్లి మందలించడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.